నువ్వా నేనా సై ఆధిపత్య పోరులో పారుతున్న రక్తం 20 ఏళ్లైనా ఆగని గొడవలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ముసలు కొట్టిన వర్గపోరు ఏకంగా కోర్టు ఆవరణలోనే కత్తులతో వేట అసలు ఎవరా దుండగులు ఆ రెండు గ్యాంగులు ఎవరివి ఏంటా కథ కోర్టు ఆవరణలోనే కత్తులు విసురుకునేంత శత్రుత్వం ఎందుకు తాజాగా పోలీసులకు చిక్కిన రెండు వర్గాలు ఈ ఘటనపై ఏమంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పట్టణంలో రౌడీ షీటర్ల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు మరోసారి రక్తపాతంగా మారింది. ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆర్థిక లావాదేవీలు, ప్రతీకార దాడులు చివరకు హత్యాయత్నానికి దారితీశాయి. గత నెల 27వ తేదీన భీమవరం కోర్టు సమీపంలో దాడి చోటు చేసుకుంది. కోర్టు వాయిదా కోసం వచ్చిన రౌడీ షీటర్ రౌతు రఘుపై ప్రత్యర్థి వర్గానికి చెందిన బెవర గోవిందరావు బృందం కత్తులతో దాడి చేయడానికి యత్నించింది. ఈ కంప్లైంట్ ఎవరైతే రౌతుల రఘుబాబు అతను వేరే కేసులో అక్కడ హాజరైనప్పుడు ఆ కేసు చూసుకొని బయటికి వస్తుండగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ముద్దాయి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ రఘు వచ్చాడు అని చెప్పడంతో వీళ్ళంతా మూకుమ్మడిగా ఒక రెడ్ కార్లో వచ్చి వాళ్ళు కారు ఎక్కి వెళ్ళిపోతుండగా ఆ కార్ను వాళ్ళు డాష్ ఇచ్చి వెంటనే వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈలోగా అందరూ వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయారు. భీమవరం 2 టౌన్ పోలీసులు వేగంగా స్పందించి నిందితులను అదుపులో తీసుకున్నారు. రెండు వర్గాల మధ్య విభేదాలు 2002 నుంచి కొనసాగుతున్నాయన్నారు డీఎస్పీ రఘువీర్ విష్ణు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఆధిపత్య పోరు కొనసాగుతోందని తెలిపారు. 2022లో రౌతుల యేసు హత్యతో ఈ విభేదాలు మరింత ముదిరాయన్నారు. 2023 సెప్టెంబర్లో జరిగిన ప్రతీకార దాడిలో బేవర విజయబాబు హత్యకు గురైనట్టు వివరించారు. ఆ సంఘటనలో గోవిందరావు తప్పించుకున్నప్పటికీ అప్పటి నుంచి ప్రతీకారం తీర్చుకోవాలని యత్నాలు కొనసాగినట్టు పోలీసులు వెల్లడించారు. రౌతు రఘును హత్య చేయాలని బెవర గోవిందరావు, వడ్డీ వెంకట సుబ్బారావు కలిసి కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు. దేవదాసు సహకారంతో కైకరం ప్రాంతంలో గదిని అద్దెకు తీసుకుని 2 నెలల పాటు ప్లాన్ వేశారన్నారు. ఈ క్రమంలో కత్తులు, స్టీల్ రాడ్లను సమీకరించుకుని ఫిబ్రవరి 27న భీమవరం చేరుకున్నారు. రఘు కోర్టు వాయిదా కోసం వస్తున్నాడన్న సమాచారంతో కోర్టు ఆవరణలో కాపు కాశారు. నక్కా డేవిడ్ సంకేతం ఇవ్వడంతో రఘు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టి అతన్ని హతమార్చేందుకు యత్నించారు. కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించగా అక్కడికి చేరుకున్న పోలీస్ వాహనాన్ని గమనించి నిందితులు పరారయ్యారు. 2 టౌన్ ఇన్స్పెక్టర్ కాళీ చరణ్ చాకచక్యంగా స్పందించారు. 5 కత్తులు, ఒక కారును, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు. కేసును తక్షణమే ఛేదించిన సిఐ కాళీచరణ్, సబ్ ఇన్స్పెక్టర్లు ఎస్ రెహమాన్, కె రామారావు, హెచ్ మల్లికార్జున మరియు వారి సిబ్బందిని డీఎస్పీ రఘువీర్ విష్ణు అభినందించారు. పట్టణంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. రౌడీ షీటర్ల మధ్య కొనసాగుతున్న రక్త చరిత్రకు ముగింపు పలకడానికి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.